వచ్చేయండి త్వరగారండి चल బాంబు పేలింది. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉందని చెప్పేసి మాకు ఫోన్ కాల్ ద్వారా రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత రెడ్ క్రాస్ వారికి, మున్సిపల్ కమిషన్ గారికి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ రష్ అవ్వడం చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి 10:55 నుంచి 11 o'clock కల్లా రావడం జరిగింది. 11 o'clock నుంచి ఇక్కడ ఇంజూర్డ్స్ పర్సన్స్ ఇద్దరిని గుర్తించడం జరిగింది. ఆ ఇద్దరిని ఇమ్మీడియట్గా మనము అంబులెన్స్ ద్వారా మెడికల్ హాస్పిటల్కి పంపడం జరిగింది. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విధంగా ప్రజలందరూ ఇక్కడ జరిగిన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, జరుగుతున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు కూడా, ప్రభుత్వాధికారులు కూడా ఎప్పటికప్పుడు తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. నమస్కారం. ఇవాళ పరిస్థితులు మనందరికీ తెలుసు. భారతదేశము, పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో మనం అందరూ ఉన్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు దాన్ని ఉద్దేశించి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ మనకి బాంబులు పడితే ఏ విధంగా మన ప్రాణ రక్షణ కలిగించాలి, అట్లాగే ఆస్తి నష్టం కలిగించకుండా చూడాలనే ఒక మాక్ డ్రిల్ని ఈరోజు మీ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది. మనకి కలెక్టర్ ఆఫీస్ కి డిఆర్ఓ గారికి 10:55 నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది. ఒక అగంతకుడు ఇక్కడ బాంబులు పడినాయి, చాలా మంది ఇంజూర్డ్ అయ్యారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ గారు మొత్తం అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా కాల్ చేసి ఇమ్మీడియట్ గా రష్ అప్ అవ్వని చెప్పడం జరిగింది. కేవలం 5 నుంచి 6 నిమిషాల్లో మేమందరం రైల్వే స్టేషన్ రావడం, మన పట్టణ డిఎస్పీ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్స్, సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్స్, ఫైర్ సర్వీసు, ఆర్టీఓ, ఆర్డీఓ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 5 నిమిషాల్లో మేము ఇక్కడ రైల్వే స్టేషన్ రావడము, చకచక అన్నింటినీ చెక్ చేయడము, ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా డాక్టర్ల గారి సహాయంతో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించడం, తర్వాత ఇక్కడ ఉండే రైల్వే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అది మాక్ డ్రిల్ గా అనుకోవద్దండి. దయచేసి భవిష్యత్తులో ఏదన్నా జరిగితే ఇటువంటి వాతావరణం రాకూడదు. వస్తే ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అట్లాగే ప్రజలను కూడా ప్యానిక్ కావద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్యానిక్ కావద్దు. వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ గా మా అందరికీ ఏ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినా అందరూ కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవాళ ఈ మాక్ డ్రిల్ సందర్భంగా 2 ఇంజూర్డ్స్ ని మనం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు
ఏదైతే ఉందో బాపట్ల అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎవరు సహాయ చర్య వాళ్ళు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి జరగకూడదు, జరిగితే ఈ విధంగా మేము రెస్పాండ్ అయ్యి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరు భయభ్రాంతులు చెందొద్దని అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మాక్ డ్రిల్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.